హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో అమెజాన్లో సేల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదండి. ఇవాళ లాస్ట్ డేట్ అనమాట, 10th. సో మీకు అల్టిమేట్ బ్రాండ్ సేల్ అండి. మీకు ఇందులో ఏంటంటే మెయిన్గా 50% ఆఫర్ ఉంటుంది, అలాగే ఒక 5% ఎక్స్ట్రా ఆఫర్, అండ్ ప్రైమ్ మెంబర్స్కి అయితే కనుక 10% క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇదే బెస్ట్ డే అనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపించబోయే లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి లింక్స్ చెక్ చేయండి. మై హౌస్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ నేను శారీస్ కూడా తీసుకున్నానండి. ఇవాళ నేను చూపించాను కదా శారీస్, నిజంగా నాకు చాలా చాలా నచ్చాయండి. నేను మీకు వేసుకొని చూపించలేకపోయినానైతే అనిపించింది, ఎందుకంటే నేను ఆల్రెడీ శారీ వేర్ చేస్తున్నాను. అందులో వినాయక చవితి కదండి, నిన్న 4th డే. నేను బాగా మంచిగా అంటే నిన్న మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు కూడా అక్కడే ఉన్నాను. అండ్ ఇవాళ కూడా నాకు డే మొత్తం అక్కడే, అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అక్కడే గడిచిపోయింది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 3 అయిపోతుంది అనమాట. సో నేను మళ్ళీ ఒకవేళ అక్కడ ఉంటే మళ్ళీ వెళ్తాను. అందుకోసమే నేను ఫాస్ట్గా అయితే మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ నేను డైలీ వేర్ శారీస్ తీసుకున్నానండి, అవి చూపించేస్తాను. దాని తర్వాత ఒక డ్రెస్ సెట్ కూడా తీసుకున్నా. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి. నేను ఇంతలా చెప్తున్నానంటే ఎంతో బాగుంటాయి కానీ చెప్పను అనమాట. ఒకవేళ కొంచెం క్వాలిటీ మంచిగా లేకపోతే నేను జెన్యున్గానే చెప్తాను, ఇంత వర్త్ కాదని చెప్పేసి. డైలీ వేర్ శారీస్ అండి. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్, క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. సో మీరే చూడొచ్చు, నేను ఇక్కడ ప్రెస్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ కలర్ అనమాట. సో నాకు ఈ కలర్ అయితే లేదు నార్మల్గా డైలీ వేర్కి, అండ్ ఈ కలర్ కూడా లేదు. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ప్యాటర్న్, అందుకోసమే తీసుకున్నాను. రెండు కూడా సాఫ్ట్ క్లాత్లు అండి. ఇది శారీ కన్నా కూడా నేను డ్రెస్ కన్నట్టుగా తీసుకున్నాను. మీకు ఇప్పుడైతే నేను మీకు ఇవి కట్టుకొని చూపించలేనండి, ఆల్రెడీ మోడల్స్ కట్టుకుని ఉంటారు కదా. ఇది పిక్ యాడ్ చేస్తాను, మీకు ఎలా ఉంటుంది శారీ మొత్తం కూడా తెలుస్తుంది. సో ఇది మొత్తం కూడా సేమ్ శారీ అండి, మనకి డిఫరెన్స్ ఏముండదు. అంటే దీనికి పళ్ళు ఉండడం కానీ అలా ఏముండదు. ఇందులో అయితే మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ చెట్లలాగా ఇచ్చేసి ఫ్లవర్స్ డిజైన్ వచ్చిందనమాట. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుందండి. సో సేమ్ కలరే, కాకపోతే ఫ్లోరల్లో వైట్ కలర్ అనేది వచ్చిందనమాట బ్లౌజు. కూడా శారీ ఒకటేలాగా ఉంటుందండి, ఇలా ఉంటుందన్నమాట శారీ అంతా కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇదేంటంటే సో మీకు చెప్పడం కన్నా చూపిస్తాను చూడండి. సో ఇట్లా వస్తుంది అనమాట, మనకి హెక్సాగాన్ లాగా వస్తుంది. అందులో మనకి డార్క్ బ్రౌన్ అలాగే ఆరెంజ్ కలర్ తోటి వచ్చిందనమాట హెక్సాగాన్ అనేది. సో మనకు శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి. క్లాత్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉందండి, డైలీ వేర్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ అట్లానే అండి, హెక్సాగాన్ లాగానే బట్ చిన్న చిన్నవి ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఇక్కడ కూడా మనకి ఆరెంజ్ బ్రౌన్ మిక్స్ ఉంది. సో ఈ రెండు కలిపి నాకు 499 రూపీస్ పడ్డాయండి. కొంబో కదండి, మీరు ఇవి 2నే తీసుకోవాలని లేదు, అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మన కింద మీకు ఏ కాంబినేషన్ నచ్చితే అది తీసుకోవచ్చు. సో నేనైతే ఈ 2 ఉన్న కాంబినేషన్ తీసుకున్నాను. జస్ట్ 499 రూపీస్కి నాకు చాలా వర్త్ అనిపించింది. బయట కూడా మనకి డైలీ వేర్ శారీస్ 400-500 పెట్టాల్సి వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది నార్మల్గానే ఉంది కానీ ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. సో మీరు నచ్చితే మాత్రం ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ తీసుకున్నాను. ఇదేంటంటే లైక్ బాందిని ప్రింట్ లా తీసుకున్నాను. లేస్ కూడా వచ్చింది. లేస్ వచ్చేసి పింక్ కలర్లో ఇచ్చారు, పింక్ మీద గోల్డ్ జరీ. అండ్ ఇక్కడ మనకి ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ అండి శారీ మొత్తం కూడా. శారీ సాఫ్ట్గానే ఉందండి, రఫ్గా ఉండడం అలా ఏం లేదు. ఇది బిలో 500 రూపీస్లో మనకు వచ్చేస్తుందండి. వచ్చేసి మీకు ఉన్న కలర్ కన్నా కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇంత మరీ దగ్గర వేసేలాగా ఏం లేదు, మంచిగానే ఉంది. సో ఈ శారీకి పళ్ళు అని సపరేట్గా ఏం లేదండి, జస్ట్ పళ్ళు మనకి లేస్ అయితే మనకి ఎండింగ్ వరకు ఉంటుంది. ఇలా పింక్ కలర్ ట్యాజల్స్ అయితే ఇచ్చారనమాట. సో శారీ మొత్తం కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుందండి, ఇట్లానే పింక్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది. ఇవి నేను ఇప్పుడు శారీ కట్టుకొని ఉన్నాను, ప్లస్ అక్కడ ఎప్పుడు సాంగ్స్ పెడతారో తెలియదు, చూపించలేను కాబట్టి మీకు మోడల్ వేసుకున్న శారీ పిక్ ఉంటుంది కదా, అదైతే సైడ్ యాడ్ చేస్తాను, మీకు అప్పుడు క్లియర్ ఐడియా ఉంటుంది ఎలా ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పింక్ కలర్ వచ్చిందండి. పింక్ కలర్ మీద వైట్ అండ్ ఆరెంజ్ కలర్ బాందిని ప్రింట్ అయితే వచ్చిందనమాట. సో హ్యాండ్స్కి వచ్చేసరికి లేస్ అయితే ఇచ్చారండి. శారీస్ చూసారు కదండి, ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, అలాగే ఇంకొంతమంది చూడడానికి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక నైట్ డ్రెస్ తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుందండి. ఇది మొత్తం కూడా మనకి వైన్ కలర్ ఉంటుంది కదా, సో కంప్లీట్గా వైన్ వస్తుంది అనమాట. క్లాత్ మాత్రం డిఫరెంట్గా ఉంటుందండి. నేను మీకు ముందుగా పెట్టి చూపిస్తాను, మీకే అర్థమవుతుంది క్వాలిటీ అనేది. సో డిఫరెంట్గా ఉందన్నమాట, నార్మల్ క్లాత్ అయితే కాదు, మనకు కొంచెం ఎలాస్టిక్ లాగా కొంచెం సాగే టైప్ ఉంటుంది కదా, సో అలా ఉంటుందన్నమాట క్లాత్. సో ఇది వచ్చేసరికి పైన టీషర్ట్ అండ్ ప్యాంట్ కూడా సేమ్ వస్తుందండి. సో ప్యాంట్ కూడా సేమ్
అనేది కొంచెం మందంగా ఉంది. వింటర్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది ప్రజెంట్ డేస్కి మనకి. సో నాకు ఇది చాలా నచ్చింది. నేను మీకు వేసుకొని చూపించలేకపోతున్నాను, ప్రతిసారి స్టైల్ చేసి చూపిస్తాను కదా వేసుకొని, సో చూపించలేకపోతాను అనుకుంటున్నాను. ఈ వీడియో కాకపోయినా ఇంకొక వీడియోలో నేను సపరేట్గా షేర్ చేస్తాను, షార్ట్స్లో అయినా సరే, ఓకేనా. ఒక కుర్తీ సెట్ కూడా తీసుకున్నానండి. ముందు నేను మీకు కుర్తీ చూపించేస్తాను. సో ఇది వచ్చేసి మనకి నెవలీ కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ అనమాట. వెనకాలైతే మనకి థ్రెడ్స్ ఇచ్చారు. సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇట్లా కూడా ఇట్లా ప్రింటెడ్ వస్తుందండి. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట. అయితే నేను కుర్తీస్కి చాలా తక్కువ అండి చూసింది, మ్యాక్సీ డ్రెస్సెస్కి ఉంటాయి. ఇట్లాగా రఫుల్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. అలాగే 2 లేయర్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కట్ ఉంటుందండి. సో కట్ కుర్తీనే. కింద వచ్చేసరికి మనకి ఇట్లాగా పర్పుల్ కలర్ బార్డర్ అయితే, అంటే మెజెంటా పింక్ అండ్ పర్పుల్ మిక్స్డ్ బార్డర్ అయితే వస్తుందండి. అండ్ క్లాత్ వచ్చేసరికి మనకి సిల్క్ క్లాత్ అనమాట. సో మనకి మెయింటైన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే నేను డ్రెస్ సెట్ తీసుకున్నానండి. ఇది చాలా లైట్ కలర్ ఉంటుంది, చాలా చాలా డీసెంట్గా ఉంటుంది. సో మీకు పక్కన పిక్ యాడ్ చేస్తాను. సో ఇదైతే కనుక మనకి కట్ కుర్తీనే వస్తుందండి. సో హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా 3/4 హ్యాండ్స్ వస్తుంది. ఇక్కడైతే మనకి లేస్ ఇచ్చారనమాట 3 స్టెప్స్గా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ లేస్ ఇచ్చారు. అండ్ మనకి డ్రెస్ మొత్తం కూడా ఇలాగా వీవింగ్ లాగా వస్తుందండి గోల్డ్ కలర్ తోటే. అండ్ బ్యాక్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అనమాట. ఇదిగోండి కట్ కుర్తీ ఇది. నెక్స్ట్ దీనికి ప్యాంట్ సెట్ అనమాట. ఇదైతే 1 సైడ్ ఎలాస్టిక్, 1 సైడ్ ఇట్లా ఇచ్చారు. అండ్ ప్యాంట్ కింద వచ్చేసరికి మనకి అదే క్లాత్ ని కింద ప్యాంట్ కి ఎండింగ్ లో డిజైన్ చేశారండి. ఇక్కడ మనకి సమోసా లేస్ బార్డర్ కూడా ఇచ్చారు. పైన వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది. దీని దుప్పటా అయితే మనకి ఇది షైనింగ్ గా ఉంటుందండి. దుప్పటా వచ్చేసి 2 కలర్ షేడ్స్ లో ఇచ్చారనమాట. ఒకటి పింక్ అండ్ మనకి డ్రెస్ కలర్ ఉంది కదా, సో డ్రెస్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మనకి లెంత్ ఉంటుందండి. మనం సింగిల్ సైడ్ వేసుకునే దానికి సరిపోతుంది అనమాట లెంత్ అనేది. డబుల్ సైడ్ కి కొంచెం కష్టమే, కానీ సింగిల్ సైడ్ కి మాత్రం మనకి కింద నీస్ వరకు వస్తుంది అనమాట లెంత్.